చాలా మంది చాలా విషయాలలో ఇది అయిపోయింది శ్రమ అన్నారు. అఖండ బ్లాక్ బస్టర్ మామూలుగా ఉండదు. అఖండ 1 కాదు 2 చూడండి. 2లో ఉంటది, బాగా తాండవం ఉంటది. తెలుసా మీకు? ఒక రీతిలో ఉంటది. నేను బాలయ్య ఫ్యాన్స్ కాదు, నేను పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్. అయినా బాలయ్య బాబుకి మంచి అభిమాని, మంచి అభిమాని. బాలయ్య అఖండ తాండవం దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అవకాశంగా ఉంటుందని, థియేటర్లన్నీ బద్దలు కొట్టేస్తాయని, తిరుగులేని యాక్షన్ తో బాలకృష్ణ మైమరిపించి ప్రజలందరినీ కూడా మెప్పుకుంది. దేశ విదేశాల్లో కూడా ఖ్యాతి సంపాదిస్తారని, ఇదే అఖండ విజయం అని గర్వంగా చెప్పుకోవడం బాలకృష్ణ అభిమానిగా ఎంతో సంతోషిస్తున్నాం. 15 minutes అయితే అసలు ఎర్రగా తీసేసాడు. బాలయ్య బాబు అయితే వేరే రేంజ్ లో చూడొచ్చు. మీరైతే ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి. అదిరిపోయింది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎర్రగా తీసేస్తాడు. ఒకసారి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్ హిట్ బంపర్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. పురాతన ధర్మం కోసం చాలా బాగా చెప్పాడు బోయపాటి శ్రీని గాని. ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి సినిమా తీయాలంటే బాలకృష్ణ గారికే గానీ, డైరెక్టర్ గారికే గానీ చాలా ధైర్యం కావాలి. ఇప్పుడున్న హీరోల్లో గానీ, ఇప్పుడున్న ఈ డైరెక్షన్ లో గానీ, ఒక శివుడి మీద, ఇప్పుడున్న మతం మీద జరుగుతున్న దానికి దేనికైనా గానీ చెంప పెట్టి చూపించినట్టు చూపించిన ఏకైక సినిమా అఖండ తాండవం. ఒక హిందూ హైందవానికి ఈ అఖండ సినిమా చాలా బాగా తీశారు బోయపాటి శ్రీని గారు. మీ అందరూ కూడా చూసి చక్కగా అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. జై. ఎలా ఉంటాడు బాగా తీసాడు. సనాతనం ఎలా ఉంటుంది తీసాడు. బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ పరమేశ్వరుడు దిగాడంటే ఉంది అసలు వింటూ. వాళ్ళు పరమేశ్వరుడు దిగాడు అంతే. జై జై టైగర్, జై జై టైగర్, జై జై టైగర్.